అసలు మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి, మీరేం చేయాలనుకుంటారు ఇంకా మీ నియోజకవర్గానికి చివరిగా చెప్పండి. వీలుంటేగా ప్రాజెక్టుల తర్వాత సాగును పెంచాలనుకుంటున్నాము. సాగు విస్తీర్ణం పెంచాలి. ఏమైనా కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి అంటే ఏమైనా అంటే నీళ్ళ ఆధారితంగా బొగ్గు ఆధారితంగా ఏదైనా పరిశ్రమలు వస్తే తీసుకురావాలనుకుంటున్నాము. ఇవి చేయాలనుకుంటున్నాము. ఓకే. ఇకపోతే చివరిగా కాళేశ్వర స్వామి టెంపుల్కి మీరు అనుకున్న వ్యక్తినే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా నియమిస్తారా? ఇక ఏమైనా మార్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందా? మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఫిక్స్ మంచివాడు చేసినారా? మంచివాడు ఆయన, మంచివాడు, భక్తుడు, మంచి భక్తుడు. ఓకే. అంతే తప్ప ఎందుకు చేంజ్ చేయాలి? ఓకే. తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు భారతదేశం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితనాన్ని ఇవాళ చూస్తూ ఉన్నది. గొప్పగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రమిస్తూ ఉన్నారు. కనుక కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా ఈ రాష్ట్రం పురోగతి చెందుతుందని ఆయన దగ్గరుండి చూస్తున్నటువంటి వ్యక్తులలో మేము ఒకరం. కనుక ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన రాష్ట్రంగా ఎదుగుతారనేది భావనతోటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి, కేసీఆర్ గారిని ఆశీర్వదించాలనేది నా సందేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనండి, ఇప్పటివరకు చూశారు కదా పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధు గారు చెప్పిన అంశాలన్నీ కూడా తాను చాలా సచ్చీలత కలిగిన నాయకుడునని, ఎటువంటి నేరపూరిత వ్యవహారాలు కావచ్చు, అవినీతి అక్రమాలకు కావచ్చు పాల్పడలేదు, ఇసుక మాఫియా అనే మాటనే తన చెవిన వినిపించకుండా చేస్తున్నానని చెప్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తాను చెప్పిన దానికన్నా చెప్పని వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్నానని, ఈ అభివృద్ధి కార్యక్రమాలే తను 2019లో గెలిపిస్తాయని, ఏ పార్టీ అభ్యర్థి తన ప్రత్యర్థిగా ఉన్నా ఖచ్చితంగా గెలిచి తీరుతానని ఘంటాపదంగా చెబుతున్నారు. మరో విషయం, కాళేశ్వర స్వామి టెంపుల్ విషయంలో తాను అనుకున్న వ్యక్తికే ఖచ్చితంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇస్తాను, తాను ఒక భక్తిభావం గల వ్యక్తి అనేసి ఆయన నమ్ముతున్నారు. అయితే పుట్ట మధు గారు చెబుతున్నట్లుగా ఆయన అభివృద్ధిని చూసి ప్రజలు 2019లో మరొకసారి గెలిపిస్తారా, లేక ఇసుక మాఫియా లాంటి కారణాలతో ఓడిస్తారా అనేది తెలుసుకోవాలంటే 2019 ఎన్నికల వరకు మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.